ఓటీటీలోకి వచ్చేసింది. మెగా ఫ్యాన్స్ ఫోకస్ సుకుమార్ సినిమాపై పడింది. ఇంతకీ రంగస్థలం కాంబో రిపీట్ అయ్యేదెప్పుడు? స్టోరీ లాక్ అయిందా? సడన్ గా నయనతార పేరు ఎందుకు వినిపిస్తోంది? సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్పీడ్ అందుకుంది. ప్రస్తుతం అమెరికాలో ఈ సినిమా స్టోరీకి సుకుమార్ ఫైనల్ టచ్ ఇస్తున్నట్లు సమాచారం. అక్టోబర్ లో మూవీని ఘనంగా ప్రారంభించి 2027లో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. మరోవైపు ఇదే చిత్రంలో కీలక పాత్రలో నయనతార కనిపించబోతోందని ప్రచారం జోరందుకుంది. నయనతార లేడీ విలన్ రోల్ చేస్తోందనే టాక్ కూడా ఉంది. మరోవైపు కొత్త చిత్రంలో చరణ్ కు జోడీ ఎవరు అనేది ఇంకా ఖరారు కాలేదు. చాలా వరకు కియారా పేరు వినిపిస్తోంది. వినయ విధేయరామ, గేమ్ చేంజర్ చిత్రాల తరువాత మరోసారి కియారానే చరణ్ సరసన హీరోయిన్ గా నటించనుందని రూమర్స్ షికార్లు చేస్తున్నాయి. అయితే కియారా సెలక్షన్ పై మెగా ఫ్యాన్స్ లో చాలా డిసప్పాయింట్మెంట్ మొదలైంది. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించే కొత్త చిత్రానికి ధురంధర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంట్రీ అనేది రూమర్ మాత్రమే అంటోంది టాలీవుడ్. ఎందుకంటే దేవి కోసం అసలు ఈ ఏడాది షూటింగ్ పెట్టుకోవడం లేదట సుకుమార్. దేవి ఫ్రీ అయిన తర్వాతే రామ్ చరణ్ తో కొత్త చిత్రం చిత్రీకరణ అవుతుందట. తండేల్తో కెరీర్ లో తొలిసారి 100 కోట్ల వసూలను చూశాడు నాగ చైతన్య. ఇప్పుడు తమ్ముడు అఖిల్ కూడా లెనిన్తో 100 కోట్ల సినిమా చూడబోతున్నాడని ట్రేడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. దీంతో రెట్టించిన ఉత్సాహంతో కెరీర్లో 25వ సినిమా కోసం రెడీ అవుతున్నాడు నాగ చైతన్య. ఇందుకోసం ఎవరూ ఊహించని దర్శకుడితో చర్చలు జరుపుతున్నాడు. కొత్త దర్శకులను ఎంకరేజ్ చేయడంలో నాగార్జున ముందుంటాడు. ఇప్పుడు అదే దారిలో తనయులు నడుస్తున్నారు. మురళీకిషోర్ అబ్బూరితో అఖిల్ లెనిన్ చేసి కెరీర్లో తిరుగులేని హిట్ కొట్టాడు. నాగార్జున కూడా 100వ చిత్రం కోసం రా కార్తిక్ అనే యంగ్ కోలీవుడ్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇస్తున్నాడు. ఇప్పుడు జై విరూపాక్ష దర్శకుడితో వృషకర్మ అనే చిత్రంలో నటిస్తున్నాడు. అక్టోబర్ లోనే వృషకర్మ రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ చిత్రం తర్వాత తన కెరీర్ లో 25వ చిత్రంలో నటించేందుకు నాగ చైతన్య రెడీ అవుతున్నాడు. గతంలో ఈ ప్రాజెక్టు కోసం చాలా మంది దర్శకుల పేర్లు వినిపించాయి. ఇందులో కొరటాల శివ, అలాగే శివ నిర్వాణ పేరు కూడా వినిపించింది. కానీ చై మాత్రం ఒక కొత్త దర్శకుడికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నాడు. మసూదా దర్శకుడు సాయి కిరణ్ తో నాగ చైతన్య పూర్తి స్థాయి హారర్ మూవీ చేయాలనుకుంటున్నాడట. అయితే స్టోరీ లాక్ అయిన తర్వాత ప్రాజెక్టు లాక్ అవుతుందని, దానికంటే ముందు వృషకర్మ విడుదల తర్వాతే కొత్త సినిమాపై నిర్ణయం ఉంటుందని చై సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం నాగ చైతన్య ఫోకస్ అంతా వృషకర్మ పైనే ఉందట. లెనిన్ తో నిర్మాతగా భారీ హిట్ కొట్టాడు నాగార్జున. అయితే అందరూ అనుకుంటున్న కింగ్ ఇప్పుడు తన 100వ చిత్రం కోసం కాదు, ఆ తరువాత నటించబోయే సినిమాపై దృష్టి పెట్టాడు. ఓ యంగ్ డైరెక్టర్ గతంలో అక్కినేని హీరోతో పనిచేసిన మేకర్తో కొత్త సినిమా చెయ్యాలి అనుకుంటున్నాడు. అఖిల్ కెరీర్ లో లెనిన్ కు ముందు బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ తెచ్చుకున్న చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. ఈ సినిమాను తెరకెక్కించిన బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలోనే ప్రస్తుతం నాగార్జున కొత్త చిత్రం చేయాలనుకుంటున్నాడట. భాస్కర్ నాగార్జున కాంబో టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తర్వాత సిద్ధుతో భాస్కర్ తెరకెక్కించిన జాక్ డిజాస్టర్ అయినప్పటికీ నాగార్జున రిస్క్ తీసుకోవడానికి రెడీ అవుతున్నాడు. అందుకు కారణం కింగ్ కోసం భాస్కర్ రెడీ చేసిన స్టోరీ అని తెలుస్తోంది. గతంలో కింగ్ నటించిన మన్మధుడు జానర్ లోనే మోస్ట్ ఎంటర్టైనింగ్ స్టోరీతో భాస్కర్ కథను సిద్ధం చేస్తున్నాడట. ఒక దశలో ఏడాదికి మినిమం 2 సినిమాల్లో నటించేవాడు నాగార్జున. 100వ చిత్రం కాస్త స్లో అయ్యాడు. అయితే సెంచరీ కొట్టగానే మాత్రం మళ్లీ పాత పద్ధతిలోకి వెళ్లిపోవాలని అనుకుంటున్నాడు. అందుకోసమే 100వ సినిమా రిలీజ్ అయిన వెంటనే కొత్త చిత్రాలతో పరుగులు పెట్టాలని ఫిక్స్ అయ్యాడు. ఇందుకు పలువురు దర్శకులను కలిసి స్టోరీస్ వింటున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి కింగ్ 100 ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 2 ఏళ్ల క్రితం మలయాళంలో ఆవేశం పేరుతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు ఫహద్. ఆ సినిమా చాలా పెద్ద హిట్. కానీ ఆ తర్వాత ఎందుకో ఫహద్ ఆవేశం బ్లాక్ బాస్టర్ను క్యాష్ చేసుకునే సినిమా తీయటం లేదు. పైగా ఓన్ ఇండస్ట్రీని వదిలేసి మిగతా ఇండస్ట్రీపై ఎక్కువగా ఫోకస్ పెట్టాడు. ఇప్పుడు తెలుగులో స్ట్రైట్ మూవీ చేశాడు. తెలుగు హీరోలు పాన్ ఇండియా మీద ఫోకస్ పెడితే, కాలీవుడ్ హీరోలు ఓపెన్ ఇండస్ట్రీపై దృష్టి పెడుతుంటే, మలయాళ హీరోలు మాత్రం టోటల్ సౌత్ పై గ్రిప్ కోసం ట్రై చేస్తున్నారు. ఫహద్ ఫాసిల్ 2 ఏళ్ల క్రితం మాలీవుడ్ ను షేక్ చేసే బ్లాక్ బస్టర్స్ కొట్టాడు. కట్ చేస్తే ప్రస్తుతం కాలీవుడ్, టాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. గత వారమే కాలీవుడ్ లో విడుదలైన హృదయం మురళి అనే చిత్రంలో కీలక పాత్రలో కనిపించాడు ఫహద్. ఇప్పుడు మళ్లీ టాలీవుడ్ లో కొత్త సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశాడు. శశాంక్ కేలేటి డైరెక్ట్ చేస్తున్న డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ మూవీలో హీరోగా నటిస్తున్నాడు ఫహద్. సెప్టెంబర్ 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. గత ఏడాది మారిసన్ అనే పేరుతో తమిళంలో ఓ చిత్రం చేశాడు. ఇప్పుడు మరోసారి 96 దర్శకుడు ప్రేమ్ కుమార్
కుమార్ మేకింగ్ లో మూవీ చేస్తున్నాడు. కానీ ఓన్ ఇండస్ట్రీపై మాత్రం పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు. దీంతో ఫాఫా ఫ్యాన్స్ బాగా డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారు. ఆవేశంతో అందివచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకోవడంలో ఫహద్ విఫలమయ్యాడు అంటున్నారు. ఫ్యాన్స్ కోసమే త్వరలో ఆవేశం సీక్వెల్ తో తిరిగొస్తాను అంటున్నాడు ఫహద్. ఇప్పటి వరకు ధురంధర్ అనే సినిమాకు ఎదురే లేదు, ఒక్క పరాజయం లేదు. మొదటి భాగాన్ని మించి రెండో భాగం సంచలన విజయం సాధించింది. ఇక అన్ని ఇండస్ట్రీలోనూ దుమ్ము రేపింది. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ధురంధర్కు చుక్కలు కనిపిస్తున్నాయి. ధురంధర్ సినిమా థియేటర్స్లోకి వచ్చినా ఆడియన్స్ పట్టించుకోవటం లేదు. ధురంధర్ అంటే కలెక్షన్ కింగ్, రికార్డుల రారాజు. ముందు బాక్స్ ఆఫీస్, తర్వాత ఓటీటీ, ఎక్కడైనా అదే దూకుడు. కానీ మొదటిసారి ధురంధర్ కు షాక్ ఇచ్చారు ప్రేక్షకులు. అది జపాన్ లో జరిగింది. ఇటీవల ఈ సినిమా మొదటి భాగం జపాన్ లో రిలీజ్ అయితే అక్కడి ఆడియన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. జూలై 10న జపాన్ లో సుమారు 80 స్క్రీన్స్ లో విడుదలైన ఈ చిత్రానికి రిలీజ్ కు ముందు మంచి ప్రమోషన్స్ నిర్వహించారు. రణ్వీర్ సింగ్ అభిమానులతో పాటు భారతీయ సినీ ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆ అంచనాలను బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్ అందుకోలేకపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ధురంధర్ ఫ్రాంచైజీ 2 భాగాలతో కలిపి 3,100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి భారీ విజయాన్ని అందుకున్నా జపాన్ మార్కెట్లో మాత్రం ఆ జోరు కనిపించలేదు. అయితే జపాన్లో బలమైన వర్డ్ ఆఫ్ మౌత్ లభిస్తే తర్వాతి రోజుల్లో సినిమా పుంజుకునే ఛాన్స్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రం దీర్ఘకాలంలో ఎలా రాణిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఇది ఇవాల్టి స్క్రీన్ ప్లే. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సాక్షి.